అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైసీపీలో పలువురు కార్యకర్తలు చేరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సమక్షంలో అనకాపల్లి మండలం మాకవరం గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాకవరం గ్రామానికి చెందిన వాసుది రమణ, వారి అనుచరులు వెంకటరమణ, రమేష్, ఆదిబాబు, రాము, సాయి తదితరులు 15 మంది వైసీపీ అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందుకు ఈరోజు వైసీపీ నాయకులే ఉదాహరణ అని భరత్ కుమార్ అన్నారు. ఎన్నికలలో వైసీపీ విజయం కోసం మనం సిద్ధమై సైనికులా పనిచేయాలని అన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, జిల్లా యువజన నాయకులు మలసాల కుమార్ రాజా, పొలమరశెట్టి మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకవరం గ్రామం నుంచి, అనకాపల్లి మండలం మాకవరం గ్రామం నుంచి రమణ గారు, అలాగే ఆయన ఆధ్వర్యంలో మా పార్టీ ప్రెసిడెంట్ గోవింద్ గారి సమక్షంలో గ్రామం నుంచి రమణ గారి టీం జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీలో చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ నుంచి ప్రత్యేకంగా మాకవరంలో కూడా మాకు అడిషనల్ బలం ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలిపి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది. మా పార్టీ నుంచి, అలాగే మా పార్టీ నాయకుల నుంచి అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో అందరం కలిసి పనిచేసి మంచి మెజార్టీ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనకాపల్లిలో మళ్ళీ నేను పుట్టిన ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉండి సేవ చేసుకుందామని వచ్చాను. నేను అమెరికాలో గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ కానీ ఏవి కూడా ఉంచుకోలేదు. పక్కా ప్రూఫ్స్తో ఎవరికైనా కానీ చూపించగలను. నేను మళ్ళీ అమెరికా వెళ్ళడానికి కూడా ఇప్పుడు లేదు. నేను మొత్తం క్యాన్సిల్ చేసుకొని వచ్చాను కాబట్టి మళ్ళీ అనకాపల్లిలో ఉందామని వచ్చాను. రానున్న రోజుల్లో, రానున్న 20-30 సంవత్సరాలు కూడా అనకాపల్లిలోనే ఉంటాను. మా ప్రజలందరితో కలిసికట్టుగా పనిచేసి అనకాపల్లికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను.